నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి స్పెషల్ టెక్నిక్స్ తోటి యోగా క్లాసెస్ని తీసుకుంటూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో సూర్య నమస్కారాలు బిగినర్ లెవెల్లో ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు అంటే తెలుసు కదా అండి, అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళ హెల్త్ చాలా చాలా బాగుంటుంది. ఫిజికలీ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ రెండు కూడా చాలా చాలా బాగుంటాయి. సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్తాను చూడండి. మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. చిన్న పిల్లల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళు హైట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు, చాలా హెల్తీగా ఉంటారు, అనారోగ్య సమస్యలు ఏది రాకుండా ఉంటాయి. ఆడపిల్లలకి కనుక మనము 6 years నుంచి సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయించగలిగితే వాళ్ళకి మెచ్యూర్ అయ్యే సమయానికి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మెచ్యూర్ అయిన తర్వాత వచ్చే సమస్యలు ఏవి కూడా ఓవర్ఫ్లో అవ్వడం కానీ, పీసీఓడి రావడం కానీ ఇలాంటివి ఏది కూడా లేకుండా ఉంటుంది. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి సూర్య నమస్కారాలు సాధన చాలా చాలా గొప్ప వరం అనే చెప్పుకోవచ్చు. మీరు కంటిన్యూస్గా రెగ్యులర్గా ఒక 90 days సూర్య నమస్కారాలు చేసి చూడండి, ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా చాలా 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 మందికి తగ్గిందండి. ఇలా స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి సూర్య నమస్కార సాధన చాలా చాలా మంచిది. బ్యాక్ పెయిన్ రాకుండా, ఎక్కువ సిట్టింగ్ జాబ్స్, డెస్క్ జాబ్, కంప్యూటర్ జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళకు కూడా సూర్య నమస్కారం ప్రతిరోజు చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఈ సూర్య నమస్కారం చేసే ముందుగా సింపుల్ వార్మప్స్ చేసుకుని మనం సాధన చేయగలిగితే చాలా మంచిది. నేను ఇప్పుడు చాలా సింపుల్ వేలో సూర్య నమస్కారాలు నేర్పిస్తాను. 12 స్టెప్స్ ఉంటాయి, 12 స్టెప్స్ ఉంటాయి. ఈ 12 స్టెప్స్ని ఒక 3-4 సూర్య నమస్కారాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి మెల్లమెల్లగా 12 సూర్య నమస్కారాలు చేయగలిగితే అసలు మనం హాఫ్ ఆఫ్ ద యోగా సాధన చేసినట్లే. మరి వార్మప్స్ తోటి స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ హిప్ జాయింట్ మూమెంట్స్ అనేది చాలా ఫ్రీ అవ్వాలి. సో హిప్ రొటేషన్ చేద్దాం. 1 2 3 రివర్స్, 3 2 and 1. హ్యాండ్స్ ఇలా పెట్టుకుని ట్విస్టింగ్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇలా మినిమము ఒక 10 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, హ్యాండ్స్ మూమెంట్ బాగా రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ సెంటర్. ఇప్పుడు పొట్ట మీద హ్యాండ్ తీసుకొని 1 స్వింగ్ చేయండి ఒకటే సైడ్. 2 3 4 5 6 సెంటర్, అపోజిట్ సైడ్. 1 2 3 4. ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్. హ్యాండ్స్ని కూడా బాగా స్వింగ్ చేయండి. ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ సెంటర్. ఇలా ఒక 6 times ప్రాక్టీస్ చేసుకొని జస్ట్ బాడీని అబ్జర్వ్ చేస్తూ ఒక 30 seconds ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. దెన్ సూర్య నమస్కార సాధన మొదలు పెడదాము. ఈవినింగ్ టైం కానీ, మార్నింగ్ టైం కానీ సూర్యుడికి అభిముఖంగా, అంటే సూర్యుడు మనకు కనపడే విధంగా సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది. ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. సూర్యుని వల్ల మనకి బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది, డి విటమిన్ చాలా బాగా వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. బోన్స్ లో డి విటమిన్ వస్తేనే కాల్షియం అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము సూర్య నమస్కారాన్ని ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మ్యాట్ కి స్టార్టింగ్ పాయింట్ లో, అంటే ఎడ్జ్ పాయింట్ లోకి రావాలన్నమాట. హ్యాండ్స్ ని ఇలా నమస్కార ముద్రలో ఉంచుకోవాలి. ఇది హృదయ స్థానంలో మనము ప్రార్థన చేస్తూ దీర్ఘ శ్వాసను తీసుకుంటూ హార్ట్ బీట్ ని నార్మల్ స్థితికి తీసుకురావడానికి మొదటి స్థితి. ఇక్కడి నుంచి చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ 1. బ్యాక్ బెండింగ్ ఎంత వీలైతే అంత బ్యాక్ బెండింగ్ చేస్తే సరిపోతుంది. 2. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా డౌన్. ఎంత ఫార్వర్డ్ బెండింగ్ చేయగలుగుతారో అంతే చేయండి. ఇది బిగినర్ లెవెల్లో కాబట్టి నేను ఇలా సింపుల్ గా చూపిస్తున్నాను. 3. నీస్ ని బెండ్ చేసుకుని రైట్ లెగ్ ని బ్యాక్ తీసుకుని రైట్ ని డౌన్ చేసి లెఫ్ట్ పాదానికి అటు ఇటు 2 hands రావాలి. 4. 2 legs ని బ్యాక్ తీసుకుని మన
కంప్లీట్ బాడీ అనేది బ్యాలెన్సింగ్గా ఒక నిచ్చెనలాగా ఉండేలాగా చూసుకోవాలి. మన చూపు ముందుకుండాలి. మెల్లగా 5 నీస్ని డౌన్ చేసి హెడ్ని డౌన్ చేసుకుంటాం. 6 స్లోగా ముందుకొచ్చి 2 చేతుల మధ్యలో చెస్ట్ని డౌన్ చేస్తాం. పొట్ట నేలకి తగలకుండా ప్లేస్ చేయాలి. 7 డీప్ బ్రీతింగ్, నీస్ని కూడా పైకి లిఫ్ట్ చేసుకొని అప్. 8 స్లోగా హీల్ని డౌన్ చేసుకుంటూ హిప్ని బ్యాక్కి పుష్ చేసుకుంటూ హెడ్ని డౌన్ చేసుకోవాలి. ఎంత చక్కగా వీలైతే అంత చక్కగా పర్వతాసన స్థితిని మనం ప్రాక్టీస్ చేయాలి. 9 స్లోగా నీస్ని డౌన్ చేసి హెడ్ని డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ స్థితి బ్రీతింగ్ అనేది ఉంటుంది. 10 స్లోగా రైట్ లెగ్ని 2 చేతుల మధ్యలోకి తీసుకుందాం. మన చూపు అనేది 2 కనుబొమ్మల మధ్యలోకి ఉండాలి. కంటి చూపు కూడా చాలా బాగా మెరుగవుతుంది. 11 మళ్ళీ పాదహస్తాసన స్థితికి వస్తాం. హెడ్ని డౌన్ చేసుకుంటాం ఎంత వీలైతే అంత. 12 హ్యాండ్స్ నమస్కార స్థితి నుంచి డీప్ బ్రీతింగ్, బ్యాక్ బెండ్ స్థితి. ఇప్పుడు నేను కంప్లీట్ పోస్చర్స్ని మెల్లగా చేస్తూ ఉంటాను. చూడండి. 1 బ్రీతింగ్, 2 బ్రీత్ అవుట్, 3 breathe in, 4 breathe out, 5 breathe in and breathe out, 6 breathe out then hold the breath, 7 breathe in, 8 breathe out, 9 relax, 10 breathe in, 11 breathe out, 12 breathe in, slowly center. చూసారు కదా ఎంత సింపుల్ గా ఉన్నాయి సూర్య నమస్కారాలు. నేను సూర్యుడికి ఎదురుగా చేస్తున్నాను. ఎంత రిలాక్సింగ్ గా అనిపిస్తుందంటే మనకు ఆ బాడీ అండ్ మైండ్ ఒక ఆనందమయ స్థితికి వెళ్ళింది అంటాం కదా, చాలా పారవస్యంతో ఉన్నాము అంటాం కదా, అలాంటి ఫీలింగ్ అనేది మనకు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే అనిపిస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కార సాధన చేశాము అంటే మనం ముందుగా చెప్పుకున్న అన్ని బెనిఫిట్స్ ని పొందొచ్చు. అనారోగ్యాన్ని దరి చేరనివ్వకుండా ఉండగలిగే స్థితిని ఇవ్వగలుగుతుంది సూర్య నమస్కార సాధన. ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేద్దాము, ఆరోగ్యంగా ఉందాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎనీ డౌట్స్ మీరు మెసేజ్లో అడగచ్చు. నమస్తే.